దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం, తర్వాత మనం ప్రార్థన చేసుకుని ప్రభు బల్లారాధనలోనికి వెళదాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. మరలా ఒక్కసారి ఆ మాటను మీరు చదువుకోండి, అందరూ చదవండి. ఆ మాటను ఒకసారి అందరూ ఆ మాటను చదవండి. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులలో ఒక వ్యక్తి తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ డేరా పిల్లలు భోజనం చేస్తూ ఉంటే, పిల్లలు విందు చేసుకుంటూ ఉంటే పైకప్పు కూలి చనిపోయారు. పైకప్పు కూలి పిల్లలంతా చనిపోయారు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, నీ డేరా కొంప కూలిపోయి పిల్లలు చనిపోతే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న, నీ డేరా క్షేమంగా ఉండునుగాక అని. ఎట్లా ఉంటుంది? మన ఏరియాలో సామెత ఉంది చూడండి, కొంపగాలి ఒకడు ఏడుస్తుంటే సుట్ట కాల్చుకోవడానికి నిప్పు అడిగాడంట. ఒరే కాలిపోతే కాలిపోయింది కానీ నేను వంగలేకున్నాను, ఆ నిప్పందుకు కొంచెం సుట్ట అంటించుకుంటాను అన్నట్టుగా ఉంది. నీ డేరా, ఎందుకంటే యోబు గురించి తన స్నేహితులకు తెలుసు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. ఖడ్గము తీసుకుని వచ్చి వధించిన అతన్ని నరికేసిన అతడు తన యథార్థతను నీతిని పొరపాటున కూడా విడిచిపెట్టాడని. అందుకే ఆ వ్యక్తి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ డేరా క్షేమ నివాసమనియు నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదని. ఏమంటండి, మొదటి వాక్యంలోనికి వెళితే గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, అర్థమైందని. శరీరంలో ఆరోగ్యం పోయింది, శరీరం అంతా కురుపులు లేచి చీకిపోతుంది. ఇంత జరిగిన కూడా ఏమంటున్నాడు వచ్చి, నీ డేరా నీ ఇంటి వస్తువులు నువ్వు లెక్క చూసుకొనగా ఏది పోయి ఉండదు అని చెప్తున్నాడు. ఎట్లా ఉంటుంది మనకు? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈరోజు ఏం చెప్పాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మాటను దేవుడు నా మనసులో ఉంచాడు. ఇందులో ఉన్న ఒకే ఒక మాట ఏమిటంటే, నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియో పోయి ఉండదు. ఎందుకు లెక్క చూస్తారు? ఎందుకు లెక్క చూస్తారు? వస్తువులు ఏమన్నా తగ్గిపోయాయా? ఏమిటండి? భార్య అడుగుతుంది, ఏమండి సరుకులు ఇంట్లో కొంచెం అయిపోయాయండి, మొన్ననే కదా తెచ్చింది, వాడుకునేది రాదా నీకు, ఎటు పడితే అటు చేస్తూ అంటూ ఉంటారు. లెక్క చూసుకోవాలి. నీ ఇంటి వస్తువులు, నువ్వు దేవుని ఇండ్లై ఉన్నావు, మనమే ఆ ఇండ్లు. నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూసుకోవాలి, లెక్క చూడగలగాలి. ఈరోజు మన ధ్యానం ఏమిటంటే లెక్క. ఈరోజు లెక్క తేల్చుకొనే మనం ప్రభు బల్లారాధనలో చేయి వేయాలి. నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూసుకోవాలి. దేవుడు నీకు కొన్ని తలాంతులు, దేవుడు నీకు కొన్ని కృపావరాలు, దేవుడు నీకు కొన్ని ఆత్మీయ అనుభవాలు దేవుడు ఇచ్చాడు. వాటన్నిటినీ నువ్వేం చేస్తున్నావు? సరిగ్గా లెక్క చూడగలుగుతున్నావా? సరిగ్గా వాటిని ఖర్చు చేయగలుగుతున్నావా? వాటిని
చేయవలసినటువంటి విధంగా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నావా, లేకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు కొనసాగించబడుతున్నావా? ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను. ఒకసారి మా పాస్టర్ గారు నన్ను 10 రూపాయల కాగితం ఇచ్చి, పాస్టర్ గారు వస్తున్నారు, ఆయనకు సోపు కావాలి, సబ్బు కావాలి, వెళ్ళి ఆ సెంటర్కి వెళ్ళి పియర్స్ సోపు తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు పియర్స్ సోపు 10 రూపాయల 60 పైసలు, 9 రూపాయల 60 పైసలు పియర్స్ సోపు, 9 రూపాయల 60 పైసలు. నేను వెళ్ళాను, 4-5 కొట్లు తిరిగాను, లేవు 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 అని అన్నారు. ఎక్కడో వెళ్ళాను, వెళ్ళిన తర్వాత 9 రూపాయల 60 పైసలు అంటే ఆ పొద్దున్నే నా దగ్గర 40 పైసలు చిల్లర లేదు, అది ఇది అన్నాడు. నా దగ్గర 10 పైసలు ఉంటే ఆయనకిచ్చి ₹1/2 తీసుకొని వచ్చి మా పాస్టర్ గారికి ఇచ్చాను. మా పాస్టర్ గారు ఆ సబ్బును చూసి, ఆ సబ్బును జాగ్రత్తగా గమనించి పరిశీలించి ఈ సబ్బు ఎంత అని అడిగాడు. 9 రూపాయల 60 పైసలు అన్నాడు. మరి నాకు 50 పైసలు ఇచ్చేవేంటి అన్నాడు. అంటే నా దగ్గర ఆ 10 పైసలు ఉంటే ఆ 10 పైసలు ఆయనకి ఇచ్చి చిల్లర లేదంటే తీసుకున్నాను అన్నాడు. మరి నువ్వు ఆ విషయం నాకు చెప్పాలి కదా, చెప్పాలి కదా. నేను అనుకుంటున్నాను లోపల్లో 10 పైసలు కలిసి వచ్చింది, ఇంకా సంతోషం అనుకోవాలి కదా. 25 సంవత్సరాల కిందట జరిగిన మాట చెప్తున్నాను నేను మీకు, సంతోషం అనుకోవాలి కదా. ఆయన అంటాడు, ప్రతి పైసా లెక్కప్ప చెప్పాలి నేను. ఇది ఎందుకు ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది, దేనికి ఖర్చు అయింది. ఆటోకి మైకులు కట్టి అనౌన్స్మెంట్కి పంపిస్తే ఆ యొక్క బాకాలవి నట్లు ఊడిపోతే దాన్ని కూడా అడిగేవాడు, ఎందుకు ఊడిపోయింది చూసుకోవాలి కదా. ఆటో దిగినప్పుడు దిగకుండా ఉంటారా? ఒకసారి దిగిపెట్టి నిలబెట్టి చుట్టూ చూసుకోవాలి కదా. ఆటోలో 3 కూర్చుంటారు, దీనికి కూడా వెళ్ళరా, అప్పుడన్నా చూసుకోవాలి కదా. ఓ అమ్మ, ప్రతిదీ ఆ యొక్క బాకా నట్టును లెక్క అడిగేవాడు. ఏదన్నా ఎక్కువ తక్కువ చేస్తే లెక్క అడిగేవాడు. ఒకవేళ మేము పొరపాటున ఏదన్నా ఇచ్చినప్పుడు దాన్ని ఇవ్వకపోతే చూసి పిలిచి ఇంచుమించు 1 గంట సేపు క్లాస్ తీసుకునేవాడు. ఏంది ఆయనకి ఇంత చాదస్తం ఏంటి, ఇంత విధిగా ఉన్నాడేంటి అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. కాకపోతే వాక్యం సెలవిస్తుంది, ఆ లెక్క అప్పచెప్పే రోజుకు ఇక్కడే మా సేవకుడు మమ్మలను సిద్ధపరుస్తున్నాడన్న సంగతి లేఖనాలు చదివే కొద్దీ మాకు అర్థమవుతూ వస్తూ ఉంది. అప్పుడప్పుడు సేవకులంగా మేము చాదస్తంగా మీకు కనబడవచ్చు, అప్పుడప్పుడు సేవకులంగా మేము మీకు కొంచెం ఇబ్బంది కలిగించే వాళ్ళగా కనబడవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన లెక్క అడిగే ఆ రోజుకు ఈరోజు నీ డేరాలో, నీ ఇంట్లో, నీ వస్తువుల విషయంలో దేవుడు నీకు అప్పగించిన దాని ప్రతి విషయంలో నువ్వు లెక్కను చూడగలుగుచున్నావా? ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడన్నా మనం ఊరు వెళ్ళేసి వస్తే ఇంట్లో పిల్లలను పెట్టిపోతే, రేయ్ సెల్ఫ్లో అది లేదు, ఇంట్లో ఇది లేదు, అది అలా పోయింది, ఇది ఇలా పోయింది, ఏంట్రా అని చెప్పేసి పిల్లల మీద మనము అజమాయిషీ చేస్తూ ఉంటాం. సంపాదిస్తే తెలుస్తుంది, కూడబెడితే తెలుస్తుంది, అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు నిన్ను లెక్కడగడా? అడగడా? ఆయన లెక్క అడిగేసరికి ఆయన ఎదుట తల దించుకొని ఆ పొరపాటున జరిగిందండి అంటే కుదరదు. ఆయన లెక్క అడిగేసరికి ఆ లెక్కను చక్కగా తెలియజెప్పే విధంగా ఉండాలి. నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న పాత్రలన్నీ తీసుకెళ్ళాడు. దేవుని పని కొరకు వాడబడుతున్న బంగారు వెండి పాత్రలన్నీ తీసుకెళ్ళాడు. తన వారసుడు సింహాసనం ఎక్కినప్పుడు ఆ పాత్రలన్నీ ద్రాక్షారసము త్రాగడానికి ఉపయోగించాడు. దేవుని పనిలో వాడవలసినటువంటి పాత్రలను ఆ బెల్షాజర్ అనే రాజు అవి తీసుకొని వచ్చి, చదవండి మీరు ఆ మాటలను దేవుని యొక్క వాక్యంలో, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చదవండి. దానియేలు గ్రంథము
5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చదవండి. ఎక్కడుందో దానియేలు గ్రంథం? ఎందుకు తెలుస్తుంది? ఇర్మియా, విలాప వాక్యాలు, ఎహెజ్కేలు తర్వాత దానియేలు, దానియేలు తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది. 5వ అధ్యాయం మొదటి వాక్యం, రాజగు బెల్షజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించెను. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. చాలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తర్వాత వాక్యాలు చదివితే యెరూషలేములో నుండి తెప్పించిన దేవుని పనిలో వాడుతూ ఉన్నటువంటి ఆ పాత్రలను పార్టీ చేసుకోవడానికి ఉపయోగిస్తే ఒక హస్తం వచ్చి ఒక గోడ మీద ఒక లైన్ రాసి వెళ్ళింది, ఒక సెంటెన్స్ రాసి వెళ్ళింది, కొన్ని మాటలు రాసి వెళ్ళింది. జ్యోతిష్కులను, జ్ఞానులను, శాస్త్రులను అందరినీ పిలిపించి దేవుని బిడ్డలారా అదేంటి ఇదేంటి అదేంటి అని చాలా చక్కగా పరిశోధన చేద్దామని చూస్తే ఎవ్వరికీ ఆ భాష అర్థం కాలే. ఆమె రాణి చెప్తుంది, మీ నాన్న కాలంలో ఒకడున్నాడు మన దేశంలో, బబులోను నుండి బానిసగా తీసుకొని రాబడినటువంటి వ్యక్తి అతడిని పిలిపించు, అతడు చెప్తాడని దానియేలును పిలిపించాడు. దానియేలు చెప్పాడు. ఆ చేయి వచ్చి వ్రాసిన వ్రాతను చదివి, ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళే అవి చదవగలరు. ఎందుకంటే దేవుడు రాశాడు, దేవుడు రాసింది దేవుని ఆత్మే చెప్పగలదు. మెనే టెకెల్ ఉపార్సిన్ అన్నటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. అప్పుడు చెబుతూ ఉన్నాడు, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వమును లెక్క చూచి దానిని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచగా నువ్వు తక్కువైపోయావు. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగించబడి వేరొకరికి అప్పగించబడుతుంది, వేరొకరికి ఇవ్వబడుతుంది, వేరొకరికి అప్పగించబడుతూ ఉంది. చదవండి ఆ మాటను కూడా 25వ వాక్యాన్ని 24వ వాక్యం నుండి మీరు చదవడం ప్రారంభిస్తే చదవండి. ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. రాసిన శాసనము ఏదనగా మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావము ఏమిటంటే, మెనే అనగా ఏం చేశాడండి? లెక్క చూశాడు. ఆయన లెక్క చూసే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు ఆయన. దాన్ని ముగించేశాడు. నిన్ను త్రాసులో తూచినప్పుడు ఎట్లా కనపడ్డావు? చాలా తక్కువగా కనపడ్డాడు. పెరేస్ అనగా నీ రాజ్యము నీ ఎదుట నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకీయులకు ఇవ్వబడి. ఆయన లెక్క చూశాడు. ఆయన లెక్క చూసే దేవుడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి మనిషి ఆయన ఎదుట నిలబడాలి. ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ప్రతి ఒక్కరిని ఆయన త్రాసులో తోస్తాడు. త్రాసులో దూసినప్పుడు టెకేల్ అనగా త్రాసులో తూచాడు. త్రాసులో దూచినప్పుడు ఏమైంది? లెక్క ఏమైందండి? తగ్గింది. లెక్క తగ్గింది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో దేవునికి లెక్క అప్పగించాలి.
ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంటి వస్తువులు నువ్వు లెక్క చూసుకోవాలి. అసలు ఈ లెక్క చూసుకునే అనుభవంలో ఎలా మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఆయన వచ్చి లెక్క చూసేసరికి ఏమోనండి నాకు తెలియదండి, ఏమోనండి నాకు సంబంధం లేదండి అంటే ఊరికి ఉంటాడా? మాట్లాడట్లేదు మీరు. ఊరికి ఉంటాడా? ఊరకుండాడు, లెక్క అడుగుతాడు. జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. స్తోత్రం చెప్దాం ఒకసారి, 2 చేతులు పైకెత్తి. కొన్ని విషయాలు, ఆ లెక్క చూసుకునే విషయాలు, కొన్ని విషయాలు మనం ఎలా ఏం చేయాలి, ఆయన లెక్క అడిగేసరికి లెక్క కరెక్ట్గా మనం చూసుకొని, ఒకవేళ ఏదైనా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదన్నా ఇచ్చి పలాంది చూడు అన్నాను అనుకో, ప్రతి విషయం నువ్వు నోట్ చేసుకొని ఇది అని అడక్కమునుపే, అడగనని మాత్రం అనుకోవద్దు. ఏదో ఒక రోజు అడిగే సమయం వస్తుంది. ఒకవేళ నేను అడగకపోయినా దేవుడు అడుగుతాడు. నాకు అది బాగా తెలుసు. అందుకని ఆయన అడక్కమునుపే నీవే లెక్కను జాగ్రత్తగా అప్పచెప్పావనుకో, అయ్యా ఇలా జరిగింది ఇది అని చక్కగా నీవే లెక్క అప్పచెప్పావనుకో, నువ్వే లెక్కను సరి చూసుకున్నావనుకో, ఏ బాధ ఉండదు. పెళ్ళికి బావమరిది కానీ, మరదల పెళ్ళికి కానీ మామగారో అత్తగారో బావమరిదో ఏదో కొంత డబ్బులు ఇచ్చి పలాంది చూడమన్నప్పుడు ఆ పెళ్ళి అయ్యేంత వరకు బాగానే ఉంటుంది. పని జరిగిన తర్వాత ఒకవేళ నీ ఎదుట వచ్చి నిన్ను అడక్కపోయినా పక్క వాళ్ళతో చెప్తారు, ఇంత ఇచ్చాను, ఏం చేశాడో ఏంటో ఎవడికి తెలుసు, అసలు ఏం కనపడలేదు అక్కడ, ఏం అవ్వలేదు అక్కడ అని అందరితో చెప్తా ఉంటారు వాళ్ళు. దేవుడు లెక్క అడిగే ఆ సమయానికి మనమే ప్రతిదీ రాసుకొని వాళ్ళు ఇచ్చింది దానికి వాళ్ళ మొఖాన పడేసామనుకో, వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి మనం అప్పగించామనుకోండి, ఏ బాధ ఉండదు. అందుకే లెక్కను జాగ్రత్తగా మనం ఏం చేయాలని అప్పగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, లెక్కను మనం ఎలా చూసుకోవాలి? దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు చదువుదాం. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 4 లేదా 5 విషయాలు. ఆ లెక్క చూసుకునే విధానం ఎలా ఉంటుందో మీరు చూద్దాం. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 56వ కీర్తన 8వ చరణాన్ని చదవాలి. ఎట్లా అందరు తీయాలి మీరు బైబిళ్ళు. నా సంచారములను నువ్వేం చేసి ఉన్నావండి, లెక్కించి ఉన్నావు. సంచారములంటే నీ చర్య, నువ్వు నడిచే విధానం, నీ అడుగులు ఎలా వేస్తున్నావు, ఎక్కడ ఆగావు, దీన్ని సంచారం. ఒరేయ్ నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో, నువ్వు మనం పిల్లల్ని ఏమంటాం, రమేష్ అన్న నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో నాకు తెలుసురా, నీ సంగతి తర్వాత చెప్తాను అంటాం మనం పిల్లల్ని. దేవుడు నీ సంచారములన్నీ ఆయన, ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు చాలా చక్కగా. ఈ కీర్తనకారుడు నా సంచారములన్నీ నీవు, ఆయన చూశాడంట. ఏం తిరిగేది, ఎలా తిరిగేది, ఎక్కడ తిరిగేది, ఏం చేసేది. పిల్లి అనుకుంటా ఉంటుందంట, పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూడలేదులే, చీపురు తిరిగేసి నడుము ఇరిగేంత వరకు కొడితే కానీ అబ్బా ఎవరో చూశారా నన్ను అనుకోదు. అది నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. ఆయన ఎవరు అంటే
లెక్కించేవాడు. ఒకసారి 139వ కీర్తనకు వద్దామా? 139వ కీర్తన 3వ చరణాన్ని చదవండి ఒకసారి. అయ్యా నా నడకను, ఇది కూడా ఉందా? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. 2వ వాక్యాన్ని కూడా చదువు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప దేవుడండి! ఆలోచన రాకముందే, నీకు ఇలా చేద్దాము అని ఆలోచన రాకముందే నువ్వు ఇలా చేస్తావని దేవుడు గ్రహించి ఉన్నాడు. మరి గ్రహించినప్పుడు అప్పుడే నన్ను సరి చేయొచ్చు కదా అంటే నువ్వేంటో నీకు కూడా తెలియాలి కదా. నువ్వేంటో నీకు తెలియాలి కదా. అందుకే ఆయన వదిలిపెట్టాడు. ఆ కీర్తనంతా మీరు చదువుతూ చూడండి. ఇంకా మనం ఆ వాక్యాన్ని అంత చదివితే, యెహోవా, మొదటి చరణంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చున్నా, నేను లేచిన, నేను పడుకున్నా, నేను నడిచిన. ఎంత గొప్ప మాట అండి! ఏం చేసినా చూడండి 4వ వాక్యంలో, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలుసు ఆయనకి. రాకముందే, మన నోటికి రాకముందే ఆయనకు పూర్తిగా తెలుసు. వెనుకను ముందును ఆయన మనలను ఆవరించి ఉన్నాడు. ఏమిటంటే నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించి. ఏంటి ఆయన తెలివి ముందు మనం ఏం పని చేస్తామండి? నేనేం పని చేస్తాను, మీరేం పని చేస్తారు? పోయిన ఆదివారం కాక అటుపోయిన ఆదివారం చెప్పాను నేను, ఆయన వెర్రితనాన్ని తెలుసుకోవడానికే మనకు అర్థం అవ్వట్లేదు. ఆయన తెలివిని ఇంకేం తెలుసుకుంటాం? ఆయన వెర్రితనమే శిలువ మరణం. ఆ శిలువ మరణాన్ని తెలుసుకోవడానికే మనకు సమయం సరిపోవట్లేదు. ఆయన త్యాగాన్ని తెలుసుకోవడానికే మనకు టైం సరిపోవట్లేదు. ఈ జీవితకాలం 70-80 సంవత్సరాలు కూడా, 100 సంవత్సరాలు కూడా సరిపోవట్లేదు మనకు. ఇంకా ఆయన తెలివిని ఏం తెలుసుకుంటాం? ఎంత గొప్ప దేవుడో, మహోన్నతుడో చూడు. అందుకే ఏమన్నాడంటే చివరిలో చూడండి, 24వ చరణాన్ని ఒకసారి చదవండి. ఏమని చెప్పి ముగించాడో చూడండి. విడదీ కన్నో కొన్ని నువ్వు ఉల్లిపాయలు అని విడదీసి కోసి అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. అయ్యా, ఇంకా నీకు తెలియందంటే ఏం లేదు, నన్ను నువ్వు నడిపించు. ఒకవేళ నా జీవితంలో నీకు ఆయాసకరమైంది, నీకు ఆయాసం తెచ్చేది అంటే పాపాల చేత నేను విసిగి ఉన్నాను, హృదయం నొచ్చుకుంది, చాలా విషయాలు ఉంటాయి మనం దీని గురించి మాట్లాడుకుంటూ పోతే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, మన సంచారములన్నీ, మనం తిరిగేవన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. ఆయన గ్రంథస్థం చేస్తున్నాడు. ఆయన కాటా వేస్తాడు. ఇంతకుముందే చదివాము, టెకేల్, నిన్ను త్రాసులో ఉంచగా నువ్వేమైపోయావు? తక్కువైపోయావు. నువ్వు త్రాసులు తక్కువైపోయావు. నన్ను విసిగించావు, నువ్వు తక్కువైపోయావు, నన్ను విసిగించేసావు. దేవుని లేఖనాలను వాళ్ళకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నిన్ను లెక్క చూసేసరికి ఎలా ఉంది? ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. మనం అనుకుంటాం దేవునికి ఏం తెలుసులే, ఆ దేవునికి తెలుసు కదా, దేవుడు చూసుకుంటాడులే అనుకుంటావు. చూసుకుంటాడు, కాదనట్లేదు. లెక్క కూడా అడుగుతాడన్న విషయం వాస్తవం. లెక్క కూడా అడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మనం ఏం చేయాలి? 90వ కీర్తన 90వ కీర్తన
12వ చరణాన్ని చదువు. చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. మనమేం లెక్క పెడతాం? కొడుకు పెళ్ళికి డబ్బులు తెచ్చాను, ₹1,00,000 బామ్మర్ది దగ్గర. 6 నెలలు అయిపోయిందని డేవిడ్ అనే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. డ్వాక్రా ఎంత కట్టాము, మొన్న బీరువా తీసుకున్నాము, ఎన్ని రోజులైంది, ఇలా అంటే పలానోడికి డబ్బులు ఇచ్చాను, ₹5 వడ్డీకి ఇచ్చాను, ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, అంత వస్తుంది అని మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. లెక్కలు మనం వేసుకోవాల్సింది ఆ లెక్కలు కాదు, మన దినాలు. ఏమండి, ఆదివారం లెక్కేసుకుంటున్నారా? ఆదివారం లెక్కేసుకుంటున్నారా? వేసుకోవట్లేదా? అంటే ఏంటి అటు చూస్తున్నారు? ఆదివారం లెక్కేసుకోవట్లేదా? ఈరోజు ఆదివారం, మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆదివారం? రేపు సోమ, మంగళ, బుధ, గురి, సురి, శరి. 6 అయిపోతే మరలా 7వ రోజు. మళ్ళా ఆదివారానికి రెడీ. వారానికి లెక్కేసుకోవాలి, నెలకు 30 రోజులు లెక్కేసుకోవాలి, సంవత్సరానికి 365, లీప్ సంవత్సరానికి 366 రోజులు లెక్కేసుకోవాలి. అవి లెక్కేసుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, మన దినములు, ఏ దినములు? కొంచెం గట్టిగా చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటి? నేను ఈరోజు ఎవరినన్నా వ్యర్థంగా మాట్లాడానా, నేనేదైనా తప్పు చేశానా, నేనేదైనా అతిక్రమించానా? మోషే ఇశ్రాయేలు ప్రజలను కాని మాట మాట్లాడాడట. ఏం మాట్లాడాడు సార్? అమ్మా, ఏం మాట్లాడాడు? మనం ఎన్ని మాట్లాడాం? మనం ఎన్ని మాట్లాడుతున్నాం? మనకు అప్పుడప్పుడు బీపీ బోర్డర్ దాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడతామో తెలియదు. నువ్వు నాకు బీపీ లేపకు అంటూ ఉంటాం. జాగ్రత్త. కోప్పడు, తప్పు లేదు. పాపము చేసేంత కోపం ఉండకూడదు. కోప్పడినా సూర్యుడు అస్తమించే లోపల మళ్ళా సారీ చెప్పు, క్షమాపణ అడుగు. ఎవరి మీద అయితే కోప్పడ్డావో వాళ్ళని. సమాధానపడు, కోప్పడు. పాపము చేసేంత కోపం ఉండకూడదు, లేకుంటే కయ్యూను సంబంధి అయిపోతావు. తమ్ముణ్ణి ఎందుకు కొట్టాడు అని అంటే యోహాను చక్కగా చెప్తాడు, కోప్పడుటను బట్టి అని చెప్తాడు. మన కోపం, నరుని కోపము దేవుని నీతిని. నేను ఎక్కడన్నా కోపడ్డానా? నేను ఎక్కడన్నా కాని మాట మాట్లాడానా? ఏదైనా చూడకూడనిది చూశానా? నా దినం ఎలా గడిచింది ఈరోజు? సార్, అమ్మా, ఎలా గడిచింది ఈరోజు? ఎలా గడిచింది? నా దినం ఎలా దాటాను నేను? నా దినం ఎలాగ నేను ముగించాను? ఆ సాయంత్రం పూట పడుకునే ముందు, ఆ మంచం ఎక్కే ముందు కాస్త మోకాళ్ళ మీదకి వచ్చి, అయ్యా నేను తెలిసి ఇది చేశాను. నీకు తెలుసు కొన్ని విషయాలు, తెలియవాడిని. ఏమేం చేసింది తెలియదాన్ని. కొన్ని తెలియక చేశాం, దానిని తెలిసి చేసిన దానిని, తెలియజేసిన దానిని. అయ్యా ఈ దినమంతా నేను ఇలా నడిచాను, అయ్యా నీకు ఆయాసకరంగా నేను ప్రవర్తించాను, అయ్యా అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు, ఒక్కసారి నన్ను క్షమించు 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 అని. అప్పటికి నీ మనస్సు దేవుని యొక్క ఆత్మతో ఏకీభవించి సమ్మతించకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని, ఆ రోజును ఏదో ఒక రకంగా నీ దినాన్ని నువ్వు లెక్కించుకొని ఆ లెక్క అక్కడికి సరిపెట్టి సమాధానపడి ప్రక్షాళన చేయబడి ప్రోక్షింపబడినటువంటి హృదయము కలిగినటువంటి వారమై, ప్రోక్షింపబడినటువంటి స్థితి కలిగినటువంటి వారమై మనము దేవుని సన్నిధిలో మనలను మనము కడుగుకొని, మనలను మనము తగ్గించుకొని, మనలను మనము ప్రక్షాళన చేసుకొని దినమును దాటి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. నీ దినాన్ని ముగించి విశ్రాంతి తీసుకొని పడుకునే ముందు మీరేం చెయ్యాలి అంటే ఆ దినాన్ని సరిచూసుకోవాలి.
ఇంటికి వచ్చిన వెంటనే అరే ఈరోజు డబ్బులు ఇచ్చారే 15,000 వచ్చాయే అని 1 2 3 30 కాగితాలు ఉండేలే, 500 కాగితాలు 14 ఉన్నాయే, మిగతా 16 ఏమైపోయాయి? ఆడికి 800 ఇచ్చాను, ఇడికి 1000 రూపాయలు ఇచ్చా, అన్నీ లెక్క చూసుకుంటావు. ఏమ్మా చూసుకోవా? అమాయక చక్రవర్తుల్లాగా కూర్చున్నారు. అమాయకులు చక్రవర్తుల్లాగా కూర్చున్నారు. ప్రతిదీ లెక్క ఉంటుంది. ఆఖరికి దేవుడిచ్చింది కూడా లెక్క ఉంటుంది మనకు. మీ దినాన్ని లెక్కించుకోవాలి. చూడండి మా ఒకసారి మరలా చదువుతలే ఆ మాట. అవే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. అయ్యా కొత్త పాట వచ్చిందయ్యా, ఓ పాట నేర్పయ్యా, లేదంటే ప్రసంగం నేర్పయ్యా. ఒక ఆమె ఉండేది, అయ్యా నేను బాగా ప్రసంగం చేయాలని నా కోసం ప్రార్థన చేయండి అయ్యారు. ఆయన అంటాడు, అయ్యా మా దినాన్ని మేము ఎలా లెక్కించుకోవాలో, మా దినాన్ని మేము ఎలా చూసుకోవాలో, మా దినాన్ని మేము ఎలా సరి చేసుకోవాలో అది నేర్పించయ్యా మాకు. దినాన్ని లెక్కించుకోవడం మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. 14వ వాక్యాన్ని చూడండి ఒకసారి. తృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సహించి ప్రతి ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు. ఉదయాన్నే కృపతో తృప్తిపరచు. ఉదయాన్నే కృప పొందుకోవాలి. కృప పొందుకోవాలంటే స్తోత్ర ప్రార్థన ఉండాలి. మంచం దిగిన వెంటనే అడావిడిగా సెల్ ఫోన్ చూడండి, లేకుంటే అద్దం దగ్గరికి వెళ్ళి టనంది. ఏమండి మకం మీద ఉన్నటువంటి రంగు పోతుందా, వచ్చిన మచ్చపోతుందా, నెరిసిన ఎంటికలు పోతాయా? ఎన్నిసార్లు రంగు వేసినా మళ్ళీ ఇది లోపలుండి పుట్టుకునే వస్తూనే ఉంటుంది కదా. నేను అవి చేయొద్దని చెప్పట్లేదు. నేను దానికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే అలాగే మంచం దిగిన వెంటనే మోకరించి దేవుని కృపను పొందుకొనున్నట్లుగా మనసారా దేవుని స్తుతించడం నేర్చుకో. చెప్పట్లేదు మీరు గట్టిగా? స్తుతించడం నేర్చుకో. మరలా అదే మంచం ఎక్కే ముందు 4వ కీర్తనలో చూడండి ఒకసారి. ఇదే కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ చరణం అనుకుంటున్నాను నేను. 4వ చరణం 4వ కీర్తన 4వ చరణం. భయము నొంది ఎక్కడ? పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకోండి. నేనేమంటానంటే మంచం ఎక్కక ముందు, అంటే విశ్రాంతి పొందడానికి, రాత్రిని గడపడానికి, రాత్రిని దాటడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే నిద్రలో దేవుడు నీ భవిష్యత్తును మాట్లాడచ్చునేమో. యాకోబును నిద్రలోనే కదా దేవుడు దర్శించింది. ఫరో రాజును నిద్రలోనే కదా, నెబుకద్నెజర్ రాజును నిద్రలోనే కదా దర్శించింది. సొలొమోనును నిద్రపోయేటప్పుడే కదా దేవుడు దర్శించి జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చింది. అమ్మా నిద్ర కూడా మంచిదై ఉండాలి. యోధా పత్రికలో వారు కలలో కూడా పాపము చేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వద్దు, మన నిద్ర మంచిదై. ప్రసంగి గ్రంథంలో పెక్కు మాటల వలన కలలు ఎక్కువ వస్తాయని వాక్యం సెలవిస్తుంది. అందుకే నేనేమంటాను అని అంటే మా దినాలను లెక్కించడానికి ప్రారంభము దేవునికి అప్పగించుకొని కృప పొందుకొని నీ పయనాన్ని స్టార్ట్ చేయి. బండిని స్టార్ట్ చేయి. బండి లోపల పెట్టిన తర్వాత, పక్కన పెట్టిన తర్వాత, దిగిపోయే ముందు, విశ్రాంతి తీసుకునే ముందు ప్రతిదీ లెక్క చూసుకొని అప్పగించు. అద్దెకు ఆటో తీసుకున్నాం,
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నాడు, బస్సు తీసుకుంటాడు. తీసుకునే ముందు అన్నీ చూసుకొని బస్సును తీస్తాడు డిపోలో నుంచి. అంతా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అంతా చూపించి స్టార్ట్ చేసి మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత అప్పగిస్తాడు. ఎందుకంటే మంది కాదు కదా, ఈ దేహం మందా, ఈ జీవితం మనదా, ఈ ఆత్మ మనదా, అన్నీ దేవుడిచ్చినవి. దేవుడిచ్చింది తీసుకున్నది జాగ్రత్తగా లెక్క అప్పగించి సరిచూసి దాన్ని అన్నిటినీ జాగ్రత్తగా చూసుకొని ఆయనకు అప్పగించవలసింది జాగ్రత్తగా అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ప్రతిరోజు నిన్ను నువ్వేం చేసుకోవాలి? లెక్క చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆ వెండి నాణ్యాలు లెక్క పెట్టుకుంటుందంట. 1 2 3 4 5 6 7 8 9 10 బెరువాలో పెట్టింది, మళ్ళీ వచ్చింది. రోజు లెక్క చూసుకుంటుంది. మరలా ఎందుకో లెక్క చూసేసరికి ఒక నాణ్యం కనపడట్లేదు. ఏం చేసింది? పోతే పోయింది, అవది ఏముంది, ఇంకోటి కొందాం అనుకోలే. అది కొంటే వచ్చే నాణ్యం కాదు అది. చేసినవాడు, ఇచ్చినవాడు. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ దగ్గర నోట్లు వస్తాయి, దొంగ నోట్లు, మంచి నోట్లు మీరు కనిపెట్టలేరు. అదే బ్యాంకుకి వెళ్ళిన వెంటనే ఆ క్యాషియర్ చేతుల్లో పడగానే దొంగ నోట్ అని పక్కన పెడతాడు. రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయ్ ఆ నోటు పట్టుకున్న వెంటనే ఇది దొంగదా మంచిదని చెప్పగలుగుతాడు. అర్థమైందా అండి? రోడ్డు మీద మెరిసేది దొరికింది, నాకు బంగారు దొరికింది, పావు కేజీ దొరికిందని సంకలు కొట్టుకుంటాడు. కంసాలి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత జయరే బంగారు కాదురా ఇది. వాళ్ళకు తెలుసు. అలాగనే మన ఆత్మీయ స్థితి మనం రోజు లెక్క చూసుకొని సరి చూసుకొని అదే ఆ దినాన్ని ఏది శేషము లేకుండా అది దేవునికి జాగ్రత్తగా లెక్క అప్పచెప్పినట్లుగా చూసుకోవాలి. లేచిన వెంటనే ఆ దినాన్ని కృపతో ప్రారంభించుకొని వెళ్ళిపోవాలి. 2 చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా గ్లాసు కడిగితే బాగుండేది చక్కగా. పాపం పొద్దునుండి చాలా కష్టపడుతున్నాడు, ద్రాక్షారసం అవి ఇవి చేసి. రెండో విషయాన్ని చెప్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 2వ వాక్యం. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. గృహ నిర్వాహకత్వపు లెక్క చెప్పు. పనికి పెట్టుకున్నాడండి, మేనేజ్మెంట్ చేయడానికి ఒక పని ఒన్ని పెట్టుకున్నాడు. ఆడేం చేస్తున్నాడు? సరుకులన్నీ సైడ్ చేస్తున్నాడు. యజమానుడు ఇంత ఇస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఎంత అమాయకుడికైనా, ఎంత ఉన్నోడికైనా, ఎంత బలిసినోడికైనా ఐడియా ఉంటుంది కదా, పలాంది ఇంత ఉంటుంది అనుకునేసరికి లెక్క తక్కువ వస్తుంది. అయినా అది చేసుకుంటాలే జాగ్రత్తగా అనుకుంటూ ఉంటే అందరు చెప్పారు, అయ్యా నువ్వేమో గుడ్డెద్దు చేలబడ్డట్టుగా వాడిని నమ్మి వదిలేసావు, వాడేమో ఇలా చేస్తున్నాడు అని చెప్తుంటే సరే ఆయనకు డౌట్ వచ్చి ఒకసారి లెక్క చూసుకున్నాడు. ఇంత కదా అని విచారణ చేసేసరికి ఏం జరిగిందంటే లెక్క తక్కువ వచ్చింది. మందిరం కట్టుమని ఒక ఆయనకు బాధ్యత అప్పగిస్తే మందిరం కట్టాడు. ఇంకొక మందిరాన్ని అట్లాగా మందిరాలు కట్టే ఒక బాధ్యతను ఆ వ్యక్తికి ఆ యజమానుడు, ఆ అధికారి నాయకుడు అప్పగిస్తే రాను ఖర్చు పెరిగిపోతుంది. ఏంటబ్బాయి ఖర్చు పెరిగిపోతుందంటే రేట్లు పెరుగుతున్నాయి కదా అన్నాడు. సరే అతనికి ఏదో వచ్చింది, వేరే అతన్ని పంపించాడు సేమ్ అదే మందిరం కట్టడానికి.
చూస్తే ఆ మందిరానికి ఈ మందిరానికి ఇంచుమించు అప్పట్లోనే దగ్గర ఒక 50-60 వేలు తేడా వస్తుంది. ఎంత? ఇతనికి అవే రేట్లు, అతనికి అవే రేట్లు కదా, ఎందుకు తేడా వస్తుంది అని లెక్క చూసేసరికి ఆ లెక్క సరిగ్గా లేకపోయేసరికి ఆ పనిలో నుండి అతన్ని తప్పించేశాడు. ఇప్పుడు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఏ లెక్క అప్పచెప్పాలి? నువ్వు అప్పచెప్పవలసినటువంటి లెక్క ఏమిటి? నువ్వు అప్పచెప్పవలసినటువంటి లెక్క ఏమిటి అంటే గృహ నిర్వాహకత్వపు లెక్క, అంటే మెయింటెనెన్స్. ప్రతిదానికి చక్కగా లెక్క చూసి నీకు జీతం వస్తుంది కదా, నీకు ప్రతిఫలం వస్తుంది కదా, అదిగాక నేను ఇంకొకటి చేస్తాను, వేరొకటి చేస్తాను, ఇది ఇలా చేస్తాను, అది అలా చేస్తాను అని అంటే ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పచెప్పాల్సిందే. ఏమంటున్నాడు? అరే బాయ్, నిన్ను గురించి నేను విన్నాను, నేను కూడా ఆలోచన చేశాను అనుకుంటాడు ఆయన. నిన్ను గురించి విన్నాను, ఒకసారి ఆ ఫైల్స్ తీసుకొని వచ్చి ఆ ఖాతా బుక్ తీసుకొని వచ్చి ఒకసారి లెక్క అప్పగించు. రేపు తీర్పు దినాన కూడా ఇలాగనే అడుగుతాడు ఆయన. గృహ నిర్వాహకత్వపు అంటే గృహాన్ని చూసుకునేవాడు, మెయింటైన్ చేసేవాడు. అలాగే మనలను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. చూడండి, మీరు హెబ్రీలకు రాసిన పత్రికను ఒక మాటను చదువుతారు. ఏమిటి ఆ గృహము, ఆ ఇండ్లు ఏమిటి అని మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇండ్లు. ఎవరండి? కొంచెం నోరు తెరిచి చెప్పాలి మీరు. ఈరోజు నోరు తెరవలేదనుకో, రేపు నోరు తెరిపిస్తాడు ఆయన. మనమే ఎవరి ఇళ్ళండి? దేవుని ఇల్లు. మనమే దేవుని ఇండ్లు. మనమే దేవుని ఇండ్లై ఉన్నాము. మనం ఏం చేయాలి? లెక్క కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు చెప్పట్లేదు, సౌండ్ రావట్లేదు. లెక్క అప్పచెప్పాలి, ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. గృహ నిర్వాహకత్వపు అంటే మనము దేవుని ఇండ్లై ఉన్నాము అంటే ఈ ఇంటిని గురించి లెక్క ఏం చేయాలి? అప్పగించాలి. కళ్ళు ఎలా వాడుతున్నావు? హలో బ్రదర్, సిస్టర్, కళ్ళు ఎలా వాడుతున్నావు? సీరియల్కి, సినిమాలకు వాడుతున్నావా? చెవులు దేనికి వాడుతున్నావు? చెడ్డ మాటలు వినడానికి, దుర్బోధ వినడానికి, జోకులు వినడానికి వాడుతున్నావా? నాలుకను దేనికి వాడుతున్నావు? నోటిని దేనికి వాడుతున్నావు? ఆలోచనలు దేనికి వాడుతున్నావు? నీ కాళ్ళు దేనికి వాడుతున్నావు? నీ చేతులు దేనికి వాడుతున్నావు? చేద్దాం, ఒకసారి ఆలోచన చేయాలి కదా. లెక్క అడిగినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు మిషన్ తెచ్చుకున్నాము, గంటకి ఎంత, ప్రొక్లైన్ తెచ్చుకున్నాం, జేసీబీ తెచ్చుకున్నాం తవ్వడానికి, చెరువు తవ్వడానికి. ఆడ ఇంకొకడు ఉంటాడు లెక్క రాసుకునేటాడు, ఆయన ఇష్టం ఎన్నేని రాసుకుంటాడు. వాడికి అంత తెలివి ఉంటే మనం కూడా ఇంకొకరిని పెడతామా పెట్టమా? ఒక గంట పోతే 1000-1500 పోద్ది గంట రాసుకుంటే. ఓ 500 ఇస్తే ఒక కూలోడు వచ్చి ఉంటాడు కదా రాసుకోవడానికి. ఇంతసేపు అక్కడ ఆయన లెక్క రాసుకుంటున్నాడు. మనము కూడా ఎంత వాడాం, ఎంతవరకు వాడాం, ఎంతసేపు వాడాం, ఎంత టైం వాడాం, దేనికి వాడాం, దేనికి ఉపయోగించాం, దేనికి చేసాం. ఈ దేహంతో చేసిన దాంట్లో ప్రతిదీ మనం దేవునికి లెక్క అప్పచెప్పే ఆ టైంలో, ఉపయోగించి ఆ టైంలో మనం లెక్క అప్పచెప్పాలి కదా. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎందుకో గుర్తుకొచ్చింది ఆ మాట. 5వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 10వ వాక్యం.
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అంటే దేహం అంటే ఏమా బాడీ, హౌస్, ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు ఈ శరీరంతో జరిగించింది. మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివాడు పొందున్నట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడాలి. ప్రతివాడు. నేనేం గొప్ప కాదు, నువ్వేం తక్కువ కాదు, నువ్వేం రిచ్ కాదు, నేనేం కిచ్చు కాదు. అందరము దేవుని న్యాయ తీర్పు ఎదుట, సింహాసనం ఎదుట ఏమండి ఏమవ్వాలి మనమందా? దేంతో చేసిన దానికంటే అందుకే నీ గృహ నిర్వాహకత్వపు ఈ దేహం అనే దేవుని ఇంటిని, ఈ దేహం అనే దేవుని అక్కడ మోషేను గురించి చెప్తూ వస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మీరు చదువుకోండి. మోషే దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఎంతట్లో సార్? సార్ చెప్పండి సార్, అమ్మా మేడం చెప్పండి. దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైనటువంటి వాడు, సాత్వికుడు. అలాగనే యేసు ప్రభు కూడా నేను సాత్వికుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా మనం అక్కడ నిలబడాలి. అక్కడ నిలబడి ప్రతిదానికి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదవాలి మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వాక్యం. ఉపన్యాసం ఉపమానాల్లో చెప్పమంటే ఇంకే నేను చెప్తాను, కానీ వాక్యం కావాలి కనుక. తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. ఏం చూసుకున్నాడమ్మా? ఏం చూసుకున్నాడయ్యా? పాట చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా, ప్రతిదీ చూస్తున్నాడమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నాడండి? చూస్తున్నాడా, చూడట్లేదా? ప్రతిదీ లెక్క చూస్తున్నాడు, ప్రతిదీ లెక్క చూసుకుంటున్నాడు. ఏమిటండి? 5 తలాంతులు ఇచ్చినవాడు 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు మరి అలిగాడో నలిగాడో ఫీల్ అయిపోయాడో తెలియదు, కానీ ఏమిటండి లూకాసు వార్తలు అయితే ఇంకా చక్కగా ఉంటుంది. రుమాల్లో చుట్టి గొయ్యి తీసి పాతి పెట్టాడంట అయ్యగారు. ఏంటయ్యా పాతి పెట్టావంటే, నీ గురించి నాకు బాగా తెలుసయ్యా. ఆహా, ఏం తెలుసు? నువ్వు చల్లని చోట కూర్చుకునేవాడివి, విత్తని చోట తీసుకునేవాడివి. నువ్వు విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట కూర్చుకునేవాడివి. నువ్వు నాకు బాగా తెలుసు. మరి అట్లాంటప్పుడు ఇది సహకారుల యొద్ద ఇస్తే నేను వచ్చి వసూలు చేసుకునేవాడిని కదా, ఎందుకు పాతి పెట్టావు? పాతి పెట్టినందుకు ఇన్ని కాళ్ళు చేతులు గట్టి వెలపటి చీకట్లు గొట్టులో పడేయండి. అక్కడ ఏడుపును పండ్లు ఉంటాయి. ఆడి పండ్లు వాడే కొరుక్కుంటాడు. అప్పటికి కానీ వీడికి బుద్ధి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? మనం లెక్క చూసుకోవాలా వద్దండి? జాగ్రత్తగా ప్రతిదీ మనం లెక్క చూసుకోవాలి. దేవుడిచ్చినటువంటి పని, పరిచర్య అర్థమైందండి. ఎవరిక్కడ సన్మానం చేయరు, ఎవరిక్కడ అది చేయరు. నీవే బాధ్యత కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆదివారం అయిపోయిన తర్వాత కుటుంబముగా వచ్చి కనీసం 1 గంట సేపు మోకాళ్ళు ఉండి మందిరంలో ఏ రోజైనా ప్రార్థనలు చేసేవా? మధ్యలో అయ్యో ప్రభు బల్లారాధన ఉందే, కొంచెం మందిరం అడుగుదామని ఏ రోజన్నా అనుకున్నావా? శనివారం వచ్చి కాస్త పరిచర్య చేద్దామని అనుకున్నావా?
మనకి ఇవన్నీ ఏముండవు. అఫీషియల్గా రావడం, కలెక్టర్ లాగా ఇక్కడ సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. వస్తున్నాడయ్యా యేసు, చూస్తున్నాడయ్యా, ప్రతిదానికి నిన్ను లెక్కడిగి ఆ రోజు కోసం చూస్తున్నాడయ్యా. మీరే జాగ్రత్తగా వచ్చి, అర్థమైందా అండి? ఇంటిని 5-6 సార్లు అడుగుతారు అక్కలు, మందిరాన్ని బూజు కూడా దులుపరు. దులుపరు, మాకెందుకులే అనుకుంటారు. ఏం వచ్చి చేస్తే నష్టం ఏం వచ్చింది? కదలరు. కనీసం ఆ క్లాతులన్నా తీసుకెళ్ళి చాలా రోజులైంది ఉతికేసి కనీసం ఉతికేద్దాం చెప్పాలి. మాకు చెప్పారా, మాకు తెలుసా? బాధ్యత. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పచెప్పేది ఏంటంటే, నువ్వు బాధ్యతగా ఉన్నావా, బాధ్యత రహితంగా ఉన్నావా? నీ దేహాన్ని గురించిన బాధ్యత, పరిచర్యను గురించిన బాధ్యత, ఇంటిని, దేవుని ఇంటిని గురించినటువంటి బాధ్యత. నీ ఇంటిని గురించి అంత జాగ్రత్త కలిగి ఎప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు కడగాల, ఎప్పుడు ఉతకాలి, ఎప్పుడు ఏం చేయాలన్న బాధ్యత ఉన్నవే, మరి పరిచర్యను గురించినటువంటి బాధ్యత కలిగి నడిపించబడుతున్నావా, లేకపోతే ఎలాగున్నా ఒక్కసారి ఆలోచించి. మూడో విషయం చెప్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వాక్యం. 12వ అధ్యాయము 36వ వాక్యం. ఏంటి సార్, నాకు అర్థం కాలా? మరి ఆ నేను వేదవాన్ని ఎందుకన్నావు? ఆడు పనికిమాలినోడని ఎందుకన్నావు? దాని గురించి లెక్క చెప్పవా? ఏంటండి మాట్లాడరు? బూతులు ఎందుకు మాట్లాడా? లెక్క చెప్పొద్దా? బూతులు మాట్లాడొద్దని ఫిలిప్, ఎఫెసీ, కొలస్సీ పత్రికల్లో వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని వాక్యం చెప్తుంది కదా. ఏమిటండి, యాకోబు కూడా అదే చెప్తాడు కదా. ఒక్క నోటి నుండి శాపం వచ్చిన, ఒక్క నోటి నుండి ఆశీర్వాదం వచ్చిన రాదు కదా. అందుకే మనం ప్రతి మాట మాట్లాడేటప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, కాస్త వెనక ముందు, వెనక ముందు. అందుకే చూపించేటప్పుడు ఇటు ఉంటుంది చూడండి, ఇటు ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఏమో కానీ ఇది ఇటు అనేటప్పుడు ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇటు అంటే నువ్వు చూసుకో, అన్నీ కూడా చూసుకో, వెనక ముందు. కాస్త మాట్లాడేటప్పుడు నిదానించి, అందుకే వినడానికి వేగిరపడాలి. యాకోబు చెప్తాడు 1వ అధ్యాయంలో, వినడానికి తొందరపడాలి, వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అని మాట్లాడుతూ ఉంటే రెచ్చిపోతున్నాడండి. నేను మాట్లాడకుంటే మామూలుగా ఉంటుందా? రెచ్చిపోయినా ఏమైనా ఏం చేసినా కాస్త ఓపిక కలిగి ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటే మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. మీరు పేరుపాలెం బీచ్కి వెళ్తుంటే కేపీ పాలెం సెంటర్లో నుండి ఫస్ట్ ఒక గుడి వస్తుంది. ఫస్ట్ 1.5 కిలోమీటర్కి వచ్చిన రైట్ సైడ్ బీచ్కి వెళ్తుంటే గుడి వస్తుంది. మైకులు అన్నీ సైకిల్ మీద కట్టుకొని వెళ్ళా, మీటింగ్ పెడదామని, స్వార్థ మీటింగ్. వద్దంటే వద్దు. ఓయమ్మ ఎంత బతిమిలాడానో. సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు 2 గంటలు బతిమిలాడా. అయ్యా మీటింగ్ పెట్టుకుంటాను, ఇంక ఇప్పుడు పెట్టి ఎప్పుడు రానయ్యా, వద్దు, కుదరదు. మైకులు కట్టేస్తే ఇసిరేస్తానని దించిన సౌండ్ సిస్టమ్ అంతా మళ్ళీ సైకిల్కి కట్టుకునేటట్టుగా చేసాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కాస్త నిదానించాలి. నువ్వేంటి నేనేంటి అని అన్నాను అనుకో, ఆ రోజు గందరగోళం అయిపోద్ది. అక్కడే కట్టుకునేటప్పుడు బాధతో
కళ్ళ నీళ్ళు ఒక్కటే రాలే, లోపలంతా వేదన, ఈరోజు దేవుని పని చేయలేకపోయానే అని. వచ్చాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అక్కడ ఒక సమూహాన్నే దేవుడు లేపాడు. కాస్త ఓపిక, మాట్లాడేటప్పుడు కాస్త నిదానించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, మాట్లాడేది మంచి మాట అయి ఉండాలి, సమయోచితమైనటువంటి మాట ఉండాలి. దోషాన్ని కలగజేసే మాటలు రాకూడదు, దూషణ మాటలు రాకూడదు, కీడు కలిగించే మాటలు రాకూడదు. ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కూర నోట్లో పెట్టుకునే అంటేనే మంట, కారం. ముసలామె ఏంట్రా కళ్ళల్లో నీళ్ళు మంట అని అంటే ఒక ముక్క నోట్లో పెట్టుకొని చూసి ఉప్పు తీసుకురా అని ఆమె ఆ కూరను చూసి చేత్తో ఉప్పు తీసుకొని ఇట్లా అని ఆ ఉప్పు వేసి కలిపి అప్పుడు పెట్టింది. తర్వాత కారం గీరం ఏమి లేదు, దాంట్లో ఏం లేదు, ఏ లోటు లేదు. మన మాటలు కూడా కట్టేవిలాగా ఉండాలి కానీ పడగొట్టేవిలాగా ఉండకూడదు. మన మాటలు శాంతపరిచేవిలాగా ఉండాలి కానీ రేకెత్తించి ఏమిటండి దెబ్బలాటలు పెట్టే దానిలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. సమాధాన పరిచే వాళ్ళలాగా ఉండాలి. సమయోచితమైనటువంటి మాట అంటే వ్యర్థమైన మాట నీ నోట రాకుండా, ఎందుకంటే దాని గురించి కూడా మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. రికార్డ్ అవుతున్నాయి, ప్రతిదీ రికార్డ్ చేసుకుంటాడు ఆయన గ్రంథం. నేను ఇంతకుముందు గ్రంథాల గురించి చెప్పాను, గ్రంథాల గురించి చెప్పాను. జ్ఞాపకార్థ గ్రంథం అని ఒకటి ఉంటుంది, 4-5 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల గురించి చెప్పాను. ఆ గ్రంథాల్లో దేవుడు గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ జాగ్రత్త, రికార్డ్ అవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. 4వది అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 5వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యం. గనుక సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘం ఏమవుతుందండి? ఏం చెప్పట్లేదు మీరు, కాస్త తలలు పైకెత్తండి. సంఘము అనుదినము 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 లెక్కకు విస్తరిస్తుంది. సంఘము అనుదినము 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 లెక్కకు విస్తరించాలంటే ముందు నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి. నువ్వే అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తే బయటోడు లోపలికి ఎలా వస్తాడు? అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? మనలో విశ్వాసం, ఇదిగో మేము దేవుని నమ్ముకున్నామండి, దేవుడు మా పట్ల ఈ కార్యాలు చేశాడు అని విశ్వాసము కలిగి జీవిస్తూ, విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అనుభవిస్తూ అవి అనేకులకు నువ్వు తెలియజెప్పాలి. నీ విశ్వాసాన్ని అనేకులకు కనబరచాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. చూపించండి, మీరు నమ్ముకుని ఎలా, మీరు నమ్ముకున్నారని ఎట్లా తెలుస్తుంది నాకు? చూపించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు అంటే, నమ్మేవాడు అంటే నువ్వు సాక్షిగా నిలబడడానికి నీళ్ళల్లో దిగాలి. నీళ్ళల్లో దిగిన తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఇర్మియా చెప్తాడు, నేను నా పిల్లలు సియోను కొండ మీద ఉన్నటువంటి యెహోవాకు సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యలో మేము జీవిస్తూ ఉన్నాము, మేము నివసిస్తూ ఉన్నాము. ఏదో ప్రార్థనకి వెళ్ళేసి వచ్చాము, సిల్లర్ మార్చాము, సందా ఇచ్చాము, మీటింగ్ పెట్టుకుంటే కానుక ఇచ్చాము అన్నట్టుగా కాదు. మనం ఒక సూచనలాగా కనబడాలి. మనలో విశ్వాసం, అట్టి విశ్వాసం అనేకులకు కనబరిచేలాగా మనం నిలిచి ఉన్నప్పుడు సంఘం ఏమవుతుంది అంటే లెక్కకు విస్తరిస్తూ 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 ఉంటుంది.
దినదినము క్షీణించడం కాదు, దినదినము విస్తరించే ఒక అనుభవం కలిగి మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 9వ అధ్యాయం 31వ వాక్యం చదవండి త్వరగా. అపోస్తుల కార్యముల గ్రంథం 9:31. దేశములందంతటా నొందుచు సమాధానము కలిగి ఉండెను, భయమును ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు. నేను ఎలా నడుస్తున్నావు? ప్రభు భయం ఉందా? సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన తర్వాత మోషే చెప్తూ ఉన్నాడు, అయ్యా మాకు భయం వేసింది, మేము రాలేమయ్యా కొండకు, మాకు ప్రతిగా నువ్వే మాట్లాడి వినొచ్చి మాకు చెప్పయ్యా, మాకు భయం వేసిందయ్యా. ఎందుకయ్యా దైవ భయం అంటే పాపము చేయకుండానట్లు దేవుని భయం. మనకు ప్రభు భయం ఉండాలి పాపం చేయకుండా ఉండడానికి. పరిశుద్ధాత్మని ఆదరణ ఉండాలి. మనం ఆ విధంగా ఎప్పుడైతే నడిపించబడతామో, ఎప్పుడైతే మనము ముందుకు కొనసాగించబడతామో అప్పుడు సంఘం విస్తరిస్తుంది. నీ నడకే, నీ విశ్వాసమే, ఓ సంఘమా, నీ నడకే, నీ విశ్వాసమే సంఘాభివృద్ధికి మూలం. నీ నడకే, నీ విశ్వాసమే సంఘాభివృద్ధికి మూలం. నీ ప్రవర్తన, నీ పద్ధతి చూసి నీ చెంగు పట్టుకొని నువ్వు వెళ్ళే సంఘానికి నేను కూడా వస్తానని అనేకులకు రాగలగాలి. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా, చెప్పండి కొంచెం గట్టిగా. 6వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 7వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. దేవుని వాక్యము ప్రబలమై ఏమవుతుందండి? శిష్యుల సంఖ్య, శిష్యులు అంటే అప్పుడు దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని సంఘములో ఉన్నటువంటి రక్షింపబడిన ప్రతి ఒక్కరిని శిష్యులు అని పిలిచేవాళ్ళు. మరలా చదువు. అంటే ఎలాగా? అలా ఎలాగా? మీరేమో ఇక్కడ ఎంట్రీ, దీన్ని తీసుకెళ్ళి అట్లాగనే ఇంట్లో కూర్చుంటారు. ఎవరికన్నా చెప్పారా పోయిన వారం ఏం ప్రసంగం విన్నామ్మా? సీరియల్ ఎపిసోడ్, అబ్బా 14వ ఎపిసోడ్ ఎంత బాగుందో, మొగిలి రేకులు, మొగిడిని తెగొట్టేసింది. నేను కూడా మా ఆయన, నువ్వు కూడా మీ ఆయన 14వ తేదీ చిత్త కొట్టేసావని మాట్లాడుకుంటారు. అయ్యా అంతేనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయిన వారం ఏం వాక్యం విన్నాం? రాలేదనుకుంటా పాపం ఎవరు. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నాం? కల్లానికి వెళ్ళాలి, కల్లానికి ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పిన మాటల ప్రకారమే కళ్ళమునకు వెళ్ళు. ఆయన పాదాలు పట్టుకో, చప్పుడు కాకుండా. రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. వేడుకో, నువ్వు అడుగు, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తాను. ఆ విషయాలు మనం విన్నాం. ఎంతమందికి చెప్పావు? మరి వాక్యం ఎప్పుడు ప్రబలుతుంది? వాక్యము ఎప్పుడు ప్రబలుతుంది? నువ్వు చెప్పినప్పుడే కదా. వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామండి. మొన్న సోమవారము నెల రోజులుంటి ఒక ఆపరేషన్ చేయాలనుకుంటే ఇంకొక ఆపరేషన్ చేశారంట. ఆమెకు మంచం మీదనే ఉంది, ఏం తినట్లేదు, తాగట్లేదు. ఇద్దరు లేపాలి, ఆమెను కూర్చోబెట్టాలి, ఏం తినట్లేదు. మైకులో నుండి వాక్యం వినింది. రాత్రి 10 గంటల వరకు వాక్యం చెప్పాను. మైకులో వాక్యం విని 3 గంటలప్పుడు తనంతట తానే లేచి కూర్చుందంట. ఆకలేస్తుంది, నాకు జావ వేయండి అని చెప్పేసి ఆ రాగిసరి తాగేసి పొద్దున కూడా టిఫిన్ చేసిందని చెప్పింది. దగ్గర ఒక 10 సార్లేమో వచ్చి ఉంటారు. నేను మా బావగారి ఇంట్లో పైన ఆ స్టేర్లో మా పొద్దున్న లేచి 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రార్థన చేసుకుంటున్నాను. చాలాసార్లు తిరిగారని చెప్పారు. వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే, అయ్యా
రాత్రి మీ వాక్యం విన్నానయ్యా, దేవుడు నాకు శక్తిని బలాన్ని ఇచ్చాడు, నేను లేచి కూర్చున్నానయ్యా, అంత తిన్నానయ్యా, నెల రోజులుంటే ఏం తినలేదయ్యా. మళ్ళీ ఫోన్ చేసింది, ఫోన్ నంబర్ తీసుకొని ప్రార్థన చేయండి అయ్యా, మీరు వచ్చినప్పుడు మళ్ళీ నేను సాక్ష్యం చెప్పాలయ్యా అని. మనకేమో వాక్యం పని చేయట్లేదంటే వాక్యాన్ని వాడుకోవడం రావట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి. అన్నీ వాడుకోవడం తెలుస్తుంది కానీ వాక్యం వాడుకోవడం. సంఘం విస్తరించాలంటే నువ్వు విశ్వాసమందు స్థిరపడాలి. సంఘం విస్తరించాలంటే దైవ భయము ఆదరణ కలిగి నువ్వు నడవాలి, నీ నడవడిక. సంఘం విస్తరించాలంటే వాక్యం ప్రబలాలి, నువ్వు అనేకులకు చెప్పాలి, అనేకులకు దేవుని మాటలు తెలియజెప్పాలి. నువ్వు దేవుని పని చేస్తూ అనేకులకు వాక్యాన్ని చెబుతూ ఉంటే ఈ పాటికే ఈ మందిరం సరిపోయేది కాదు. అప్పుడప్పుడు మనకి ఈ మందిరం కూడా సరిపోదు. ఎప్పుడు పడితే అప్పుడు మన వాళ్ళకు కొంచెం బ్రేకులు వేస్తూ ఉంటారు, ఆగిపోతూ ఉంటారు చాలామంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి. సంఘాన్ని గురించినటువంటి బాధ్యత ఉండాలి. అది మొదటిది. నిన్ను గురించి నువ్వు టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. రెండవది బాధ్యత కలిగి ఉండాలి, గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలి. మూడవది నీ మాటను గురించినటువంటి లిమిట్, నీ మాటలు జాగ్రత్త కలిగి ఉండాలి. పెద్దలు చెప్తా ఉంటారు చూడండి, కాలు జారినా తీసుకోవచ్చు కానీ అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవది సంఘమును గురించినటువంటి ఆలోచన. సంఘ విస్తరణ కోసం లెక్క విస్తరించాలి, నిన్ను బట్టి లెక్క విస్తరించాలి. 4 అయినాయి కదా, 5వ విషయాన్ని చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యం. అమ్మా, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి. ఏమంటే మీ సేవకుడు ఎలా సేవ చేయాలన్నా, అసలు మీ సేవకుడు ఎవరో తెలుసా మీకు? ఏం మాట్లాడట్లేదు మీరు. మీ సేవకుడు ఎవరో తెలుసా? ఆదం పాస్టర్ గారు అంటారు. నేను కాదనట్లే, ఇంత ఆకారం కనపడితే కాదనకుండా ఎట్లా అంటారు? ఎట్లా ఉంటాడు మీ పాస్టర్ గారు అంటే? సగం గుండు ఉంటుంది, ఎర్రగా ఉంటాడు, ఇవన్నీ చెప్తారు, కాదనట్లే నేను. మీ సేవకుడు ఎవరు అని అంటే నీ ఆత్మను గురించి అక్కడ లెక్క అప్పచెప్పవలసిన వాడు. హల్లెలూయా. ఏంటి రాజారావు గారు ఎవరు? మీ సేవకుడు ఎవరు? ఏమోనండి, ఆదం పాస్టర్ గారు అండి. ఆదం పాస్టర్ గారు కాదు, నీ ఆత్మను గురించి అక్కడ లెక్క అప్పచెప్పవలసిన వాడు. నీ సేవకుడి కంటే పక్క సేవకుడిని నీకు ఎంత ఇష్టమో కదా. నాకు కూడా చిన్నప్పుడు మా మామ ఇంటికి వస్తే ఎంత ఇష్టమో, వచ్చేసి 5 రూపాయలు చేతులు పెట్టేసి వెళ్ళిపోయేవాడు. నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ సేవకుడు ఎవరు అని అంటే నీ ఆత్మను గురించి అక్కడ ఇక్కడ 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 నిన్ను సంపూర్ణ సిద్ధి కలగజేసి ఏ విధము చేతనైనాను ఖండించి బుద్ధి చెప్పి నిన్ను యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టడానికి ప్రయాసపడేవాడు. ప్రయాసపడేవాడు అనకూడదు కానీ ఒక మాట అంటాను, ఏమనుకోరు కదా. ఏదో సామెత చెప్తా ఉంటాడు చూడండి, ఆ టైపులో. మళ్ళా చదువు తల్లి ఆ మాట.
ఏం అప్పచెప్పవలసిన వారి వలె? లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీరు మీ సేవకుడికి ఆత్మను అప్పగించుకుంటే ఆ ఆత్మను గురించినటువంటి లెక్క నీకు పూటబడి అప్పచెప్తారు. సింపుల్గా అర్థమయ్యేటట్టుగా ఇంకొక మాటను కూడా చదివిస్తాను కీర్తనల గ్రంథంలో, మీకు ఇప్పుడు బాగా అర్థమైపోద్ది. కీర్తనల గ్రంథంలో అసలు నేను రాసుకోలేదు, ఇది ఎందుకో పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. కీర్తనల గ్రంథంలో చదువుదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. 106వ కీర్తన, 106వ కీర్తన 23వ చరణాన్ని మీరు చదవండి. నేను ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. ఆయన ఏమనుకుంటున్నాడు? అలా నాశనం చేయాలనుకుంటున్నాడు. మోసే, ఇక నేను గొప్ప జనం చేస్తాను, నేను ఈ ప్రజలందరినీ చంపేస్తాను అంటే, అబ్బా ఎంత మంచి పని జరిగింది, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడవయ్యా అనలే. నువ్వు వీళ్ళని ఇప్పుడు నశింపజేసావనుకో, ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ దేవుడు చేతగాని వాడు, వాళ్ళ దేవుడు ప్రజలను అరణ్యంలోనికి తీసుకెళ్ళి చేతగాక వాళ్ళను చంపేశారంటారు. నువ్వు సంతాపపడు దేవుణ్ణి అంటున్నాడు. ఆ మాట అనొచ్చా దేవుణ్ణి? దేవుడు నాయకుడిగా పెట్టినటువంటి మోసే, నాయకుడైనటువంటి మోసే తన ప్రజల కోసం నాకు ఏం జరిగినా పర్వాలేదని, అయ్యా సంతాపపడు, నువ్వు సంతాపపడు, నీ కోపం మంచిది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాదా నిన్ను గొప్ప ఇప్పుడు మీరున్నారనుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు అన్నీ ఇస్తానంటే అబ్బే కుదరదు, మా సంఘంలో ఉన్న వాళ్ళకి అందరికీ వాటా పంచంటారా? అంటారా? పొరపాటును కూడా ఆ వచ్చిన వాటిలో దశంభాగం కూడా చూపించరు. ఎక్కడిది ఈ డబ్బు అని పాస్టర్ గారు అడుగుతారనేమో. మరి ఎంత తెలివైన వాళ్ళు అనుకున్నాం సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసే ఆ మాట అంటున్నాడు. ఇంకా మీరు నిర్గమకాండం 32వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, అయ్యా వాళ్ళను నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు చేర్చకపోతే, వాళ్ళ మీద నువ్వు కోప్పడితే, వాళ్ళను నాశనం చేస్తే కుదరదు. అయ్యా నువ్వు వాళ్ళను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళాలి. ఒకవేళ అలా చేయలేదనుకో, జీవగ్రంథములో నుండి నా పేరు తుడిపిపెట్టు, తుడిసేయి, నా పేరు జీవగ్రంథంలో నుండి పేరు తుడిసేయి అంటావు. నువ్వు అమంటావు ఆ మాట? ఒక సేవకుడు అనగలుగుతాడు. అంటే 6 లక్షల మంది కాల్బలం, ఇంచుమించు 30 లక్షల మంది జనాంగం, కొంతమంది 20 లక్షల జనాంగం అంటారు. వాళ్ళందరిని గురించినటువంటి బాధ్యత అడ్డుపడుతున్నాడు కోపం వస్తే. దేవుని కోపం రగులుకుంటే ఆ కోపం వాళ్ళ మీద రగులుకోకుండా అడ్డుపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా చేయకూడదంటండి? మరలా హెబ్రీ పత్రిక 13:17, మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, అది లోబడాలా, ప్రభుత్వం చేయాలా? పాస్టర్ గారి మీద చెప్పరేంటండి? మాట వినాలా, మాటను ధిక్కరించాలా? ఒకసారి ఆలోచన చేయండి. 7వ వాక్యం కూడా చదవండి. బోధించి
ఎవరు సార్ మీకు వాక్యం బోధించేది? రమేష్ అన్న. అదే ఇప్పుడు చెప్పు పేరు. ఎవరికి లోపడాలి నువ్వు? మీకు వాక్యం ప్రకటిస్తుంది ఎవరు? ఆదాం పాస్టర్ గారా పాలా? ఎవరు సార్ నీకు బోధిస్తుంది? డేవిడ్ అనే. ఇప్పుడు నీకు నాయకుడు ఎవరు? అదే ఎవరండి సార్? అదే మీ పాస్టర్ గారే కాదనట్లే, మీరు పొరపాటున కూడా మీ పాస్టర్ గారు కాదనట్లే. ఎవరు మీ పాస్టర్ గారు? చదువు చదువు. బోధించి ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటారు? మధ్యలో ఎప్పుడన్నా ఫోన్ చేసావా? సచ్చావా బతికున్నావా? డిస్టర్బ్ చేయకూడదంట. జ్ఞాపకం చేసుకున్నావా? రాయలసీమ వెళ్ళిపోయాడు, లేకుంటే మధ్యలో ఏం జరిగింది ఏంటో చేరుకున్నావా? జ్ఞాపకం చేసుకున్నావా లేదా? ఓకే, జ్ఞాపకం చేసుకుని దేన్నండి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు మీ పాస్టర్ గారు? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? అదే ఫలము, ప్రవర్తన ఫలము. ప్రవర్తన ఫలమును అంటే ఎట్లా ప్రవర్తిస్తున్నాడు? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా? కమిషన్ వ్యాపారం చేస్తున్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడండి మీ పాస్టర్ గారు? ఎలా ప్రవర్తిస్తున్నాడు? వాక్యం మీద ఆధారపడుతున్నాడా? లేకుంటే 2 ఎకరాలు పొలం ఉందా? వ్యవసాయం చేసుకుంటున్నాడా? పోనీ అవన్నీ వద్దులేండి, ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు? అది జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలమును ఎప్పుడన్నా మా పాస్టర్ గారు అలా చేశాడు ఇలా చేశాడు, మా పాస్టర్ గారికి కోపం ఎక్కువ, మా పాస్టర్ గారు నేను చెప్పింది వినడు, ఓ మూర్ఖుడు. ఎవరు? మా పాస్టర్ గారు మూర్ఖుడు. ఇట్లా కాదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడు? పరిశుద్ధంగా ఉంటున్నాడా లేడా? వాక్యానుసారంగా జీవిస్తున్నాడా లేదా? వాక్యం మీద ఆధారపడ్డాడా, లేకుంటే లోకానుసారంగా జీవిస్తున్నాడా అని సేవకుడి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఎవరి విశ్వాసమును? సేవకుల విశ్వాసమును. నేను చెప్తాను, ఒక మాట వినండి. మందిరానికి స్థలం కొన్నాం, 25 సెంట్లు. చిన్న మందిరం కట్టాం, 25-50. ఎంత ఉంటుంది? ఒక 2 సెంట్లు 3 సెంట్లలో మందిరం. అది ఒక 5 సెంట్లు అనుకోండి. మందిరానికి రూములకు కట్టేసిన తర్వాత ఒక 20 సెంట్లు ఖాళీగా ఉంది. మేము వెళ్ళి మా పాస్టర్ గారితో చెప్పాం, అన్న ఇదంతా ఖాళీగా ఉంది కదా, గోంగూర పెడదాం, వంకాయలు పెడదాం, సొరకాయలు పెడదాం. పాస్టర్ గారు ఒకటే మాట అన్నాడు, అవన్నీ ఏం చేయాలి? నేను సంతలు అమ్ముకోవాలి తీసుకెళ్ళి, అవన్నీ సంతలు అమ్ముకోవాలి నేను తీసుకెళ్ళి. ఒకవేళ అవన్నీ పెట్టారనుకోండి, విశ్వాసులు ఎవరన్నా వంకాయలు గింకాయలు ఏమైనా కానుక తీసుకొచ్చేస్తారా? ఇస్తారా? మరి వాళ్ళు ఇవ్వకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది వాళ్ళకు? ఎలా వస్తుంది వాళ్ళకు? ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను విశ్వాసంతోనే బ్రతుకుతా, విశ్వాసంతోనే జీవిస్తా. దేవునికి స్తోత్రం కలుగునగా. విశ్వాసం. మీ సేవకుడు అంటే మీ పాస్టర్ గారు, మీ పైన వాక్యం చెప్పే మీ నాయకుడు విశ్వాసంతో జీవిస్తున్నాడా? అవిశ్వాసంతో జీవిస్తున్నాడా? ఏ సంస్థలకు జాయింట్ అయిపోయి అక్కడ రిపోర్ట్లు రాసి ఇక్కడ రిపోర్ట్లు రాసి మీ ఫోటోలు తీసి పైకి పంపించి ఏమైనా తెచ్చుకుంటున్నాడా? మీ పాస్టర్ గారి విశ్వాసం ఏంటి? ఏమ్మా ఏం చెప్పరేంటి మీరు? నాకేం అర్థం అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాల నుండి మనం సహవాసం చేస్తున్నాం. మీ సేవకుడు మీ ఆత్మను గురించి ఏం చేయాలి? ఇప్పుడు లెక్క అప్పచెప్తాడు కనుక ఆయన దుఃఖపడకూడదు, ఆయన మాట వినాలి. సంతోషంతో ఆయన నిన్ను బట్టి సేవ చేయాలి. నువ్వు మందిరంలో అడుగు పెడుతూ ఉండగానే నిన్ను చూసిన వెంటనే ఆనందం కలగాలి. అయ్యో
ఎందుకు ఇలా అన్నటువంటి ఆలోచన సేవకుడి ఆలోచనలో నిన్ను గురించి రాకూడదు. వారి విశ్వాసమును అనుసరించండి, ప్రవర్తన ఫలమును మీరు అనుసరించండి. చూడండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24వ వాక్యాన్ని కూడా చదవండి అమ్మా ఒకసారి. అంటే ఇక్కడ సేవకుడి వర్క్ మీరు చూడాలి. అందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనాలు, 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 వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. అందరికీ వందనాలండి. పౌలు గారు చెప్తున్నారు, సంఘాల్ని కాచే నాయకులకి అంటే సేవకులకి థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది ఒక సబ్జెక్ట్. ఎందుకంటే కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను. రాబోతున్న దినాలలో ఒక్కొక్క పాయింటే చెప్తాను. కనీసం ఒక గంటన్నర ఉంటుంది ఒక్కొక్క పాయింట్. స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. అంటే ఐదవది మనకు ఉండవలసినటువంటి ఆ లెక్క చెప్పే అనుభవం ఏమిటి అని అంటే, నీ ఆత్మను గురించి లెక్క అప్పచెప్పే సేవకుడు నీకు ఉండాలి. తెల్ల బట్టలు వేసుకొని నల్ల బట్టలు కట్టుకొని కనపడిన సేవకుడు అందరికీ తలదించేసి ఏమిటండి మాంసం పెట్టేసి అది కాదు. నీకు ఒక సేవకుడు ఉండాలి. అతడు నీ ఆత్మను గురించి లెక్క అప్పచెప్పేవాడై ఉండాలి. స్తోత్రం గట్టిగా. చివరిగా ఒక మాటని చెప్పి ముగిస్తాను. కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం, ప్రభుబల్లారాధనలోనికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా బాగుంటుంది ఈ మాట. 4వ అధ్యాయము 17వ వాక్యం. ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి. మరలా ఒక్కసారి అందరు చదవండి. నేను కానుకలు ఆశపడి ఇలాగూ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆశ కలిగి చెప్పుచున్నాను. కాస్త తలలు పైకెత్తి చెప్తాను. మీకు లెక్క ఉందా లేదా? లెక్క ఉందా అంటే ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంటుంది. నాకు కూడా లెక్క ఉంది. ఇంటి అద్దె దగ్గర 5,500 కట్టాలి నెలకు. కరెంటు బిల్లు కట్టాలి, గ్యాసు ఇంట్లో కొనాలి, మందిరంలో కూడా కొనాలి. నేనే కొనాలి గ్యాస్, నేనే కొనాలి. తర్వాత ఈ బాక్సులు పోయినాయి. ఒక లెక్క ఉంటుంది. ఆ మిక్సరు ఈ నెల కడితే దానికి కూడా ఈఎంఐ అయిపోద్ది. ఆ మిక్సర్ మన సొంతం అయిపోద్ది. ఇంకా బాక్సులు కూడా తీసుకోవాలి. పిల్లల ఫీజు ఉంది, పిల్లలకు ఉంది, కుటుంబాన్ని గడుపుకోవాలి, బియ్యం కొనాలి. లెక్క ఉంటుందా లేదా అంటే ఉదాహరణగా చెప్తున్నాను. మనకు ఒక లెక్క ఉంటుంది. నెలకు ఒక 10,000 ఖర్చు. అవునా కాదా? ఎంతండి? మామూలుగా సగటు మనిషికి నెలకు 7,000 లేదా 6,500 ఖర్చు అవుతుంది. ఎట్లా లెక్కేసుకున్నా కూడా. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నాం అనుకో, 20,000 కాదు ఒక 10,000. ఎందుకంటే మనం అన్నీ కోరుకోం కదా. మాంసాలు తినాలి, మటన్ తినాలి, ముద్దలు అవేం లేదు మనకు. పప్పుచారు, ప్రతిరోజు పప్పుచారు. నిన్న మొన్న భోజనం లేకున్నా అలాగనే దేవునికి స్తోత్రం ప్రభు అని అలాగనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో నీళ్ళు తాగో, ఏదో ఒక వాటర్ తాగి వెళ్ళిపోతున్నాం. ఒక లెక్క ఉంటుంది కదా. నెలకు ఒక 10,000 నాకు లెక్క. ఇప్పుడు ఆ లెక్కకు ఏం కావాలని కోరుకుంటున్నాడు పౌలు గారు? విస్తార ఫలము రావాలని కోరుకుంటున్నాడు. విస్తార ఫలం రావాలని కోరుకుంటున్నాడా, లెక్కకు తక్కువ రావాలని కోరుకుంటున్నాడా? ఇప్పుడు మీకు నెలకు ఒక 10,000 ఖర్చు ఉంది. డ్వాకరా కట్టాలనో, ఈఎంఐ కట్టాలనో, లేకుంటే వడ్డీ కట్టాలనో ఒక ఆలోచన ఉంటుంది. నెలకు ఒక 10,000 ఖర్చు అనుకో, నెలకు ఒక 5,000 రాబడి వస్తే అక్క, నెలకు ఒక 5,000 రాబడి వస్తే ఏమైపోతావు? నెలకు ఒక 5,000 అప్పు అయిపోతావు. సంవత్సరానికి 12,500
60,000 అప్పు అయిపోతావు. సంవత్సరం అయిన తర్వాత ఇచ్చినోడు ఊరికి ఉంటాడు, ఆ 60,000ను జమేసి 60,000కు వడ్డీ కొనసాగింపజేస్తాడు. అవునా కాదా? మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు లెక్కకు విస్తార ఫలం రావాలి మీకు. రెండో శైలి చెప్తాను. నెలకు 10,000 ఖర్చు, నెలకు ఒక 10,000 సంపాదించుకుంటున్నావు, నెలకు ఒక 15,000 వస్తుందంటే దాని అర్థం నెలకు ఒక 5,000 ఏమవుతుంది నీకు మిగులుతుంది. అంటే సంవత్సరానికి 60,000 మిగులుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే 60,000 అప్పు అవ్వడం బెటరా, 60,000 మిగలడం బెటరా? పౌలు గారు చెప్పేది అదే, లెక్కకు విస్తార ఫలం మీకు రావాలని. మీరు అప్పు అవ్వాలని కాదు, మీరు మీకు విస్తార ఫలము కావాలని. నేను కానుకలను ఆశించి ఇలాగూ చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను చెప్తున్నాను. ఏంటి అంటే ఎఫ్రోదీతు వలన కొన్ని వస్తువులు, కొంత కానుక ఈ పౌలు గారికి వాళ్ళు ఫిలిప్పీ సంఘస్థులు పంపించారు. తెస్సలోనికైలో ఉన్నప్పుడు పంపించారు. ఏమిటండి, మాసిదోనియాలో ఉన్నప్పుడు కూడా పంపించారు వీళ్ళు. ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారిని పొరపాటున కూడా మర్చిపోలేదు. ఆ వస్తువులన్నీ తీసుకొని పత్రిక రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఇది చేయడం మంచిది, మనోహరమైనది, అది దేవునికి ఇష్టమైనది. ఇది మీరు చేసినందుకు మీ లెక్కకు విస్తార ఫలం వస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఆ మాటను చదవండి. ఇవి అంటే కానుక. నేను కానుకను ఆశించి ఇలాగూ చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆశ కలిగి చెప్పుచున్నాను. సమృద్ధిగా ఉన్నవి, ఏది తక్కువ లేదు. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ కొదవలేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. మీరు పంపిన వస్తువులు నేను తీసుకున్నాను. నేను మరలా ఎందుకు రాస్తున్నానంటే, నేను కానుకలు ఆశించి చేయట్లేదు, ఇది ఒక యాగం, దీన్ని ఇలాగనే కొనసాగించండి, మీ లెక్కకు విస్తార ఫలము రాబోతూ ఉంది. అంటే నువ్వు అర్పణ అర్పించడం, నువ్వు కానుక ఇవ్వడం, నువ్వు సేవకు సహకరించడం, నువ్వు ఖర్చు పెట్టడం నీకు గొప్ప ప్రతిఫలాన్ని కలగజేస్తుంది. లెక్కకు విస్తార ఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించేటట్లుగా చేస్తుంది. మొదటిగా ఏం చెప్పానండి? నిన్ను నువ్వు సరి చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. రెండవది బాధ్యత కలిగి జీవించాలి. మూడవది మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుగవది సంఘమును గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఐదవది సేవకుడిని గురించినట్టు, ఎందుకంటే నీ ఆత్మలను గురించి లెక్కప్పజెప్పాలి. ఆరవది అర్పణను గురించినటువంటి ఒక లెక్క నీకు ఉండాలి. అర్పణను గురించి లెక్కకు విస్తార ఫలము నీకు రావాలి. అర్పణను గురించినటువంటి ఒక జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే అందరూ ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనం అందరము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన జీవితంలో మనము ముందుకు కొనసాగించబడదాం. అందరం ప్రార్థన చేసుకుందాం.